జూపాడు బంగ్లా ఎంపీడీఓ యూఆర్డి పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఈఏ సర్పంచ్పై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేయాలి. 4వ పాయింట్, మృతి చెందిన నాగన్న కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇవ్వాలి సార్. ఒక ఉద్యోగం ఇవ్వాలి, దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ సంబంధించిన నిధులలో చేయాలి సార్. అతనికి ఒక మదర్ ఉంది, ఈయన జీవితాన్ని నమ్ముకొని, కాబట్టి అతనికి 5 ఎకరాలు ఒక ఉద్యోగం ఖచ్చితంగా కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారు సార్. లేదు సార్, వాళ్ళ మదర్ ఉంది సార్, ఒకటే ఉంది. 40 ఉంటుంది సార్, అంతే 35 ఉంటుంది సార్. అదేవిధంగా కోతులపాడు మజారా షాబోలు గ్రామానికి ఖర్చు పెట్టిన నిధులు సమగ్ర విచారణ చేయాలా. దాంట్లో 1000 రూపాయలు కూడా ఆ దళిత వాడకు ఖర్చు పెట్టని ఎవరైతే ఉన్నారో వారి చెక్ పవర్ రద్దు చేయాలా, వారి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటిది అది ప్రధానమైనటువంటి డిమాండ్. మళ్ళీ ఈ జిల్లాలో ఎక్కడ కూడా జరగదు, ఇటువంటి దళిత వాడలకు అన్యాయం జరగదు అంటే మీరు ఇది తీసుకోవాలా. దళిత వాడలు ఒక పక్క బాలేవు, మిగతా వాడలు బాగున్నారు, మీరు ఆలోచించండి. ఇది పాయింట్. జూపాడు బంగ్లా మండలంలో ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఈ రోజు వరకు ఒక రోజు కూడా, ఒక గంట కూడా ఆ గ్రామాన్ని పర్యటించని ఏదైతే ఎంపీడీఓ యూ వాడున్నారో వారిపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మీకే తెలుస్తుంది. ఇంకా ఇంతవరకు మెరుగైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేసి రాత్రి సమయాల్లో డ్యూటీలు ఉంటే కూడా చెప్తే కూడా డ్యూటీలు లేకుండా జరిగినటువంటి వైద్య సిబ్బంది ఉన్నారు, వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి సార్. జీవనాధారం లేని కుటుంబాలకు వైద్యంతో పాటు వాళ్ళు చూపించుకొని ఇప్పుడు ఆత్మకూరు పోతే డబ్బులు లేవు, 1000 రూపాయలు కూడా వాళ్ళ గ్రామంలో మీరే సాయం చేశారు. ఒకసారి వాళ్ళకు ఒక 1000 రూపాయలు లేవు, వారికి కూడా కుటుంబానికి చూపించుకోవడానికి మీరంతా కూడా మీకు అబద్ధం చెప్పండి సార్.